సమయంలో మీకు ఇచ్చారండి. మీ కృప మమ్మల్ని ప్రేమించండి. ఈ వాక్యం చెప్పుచున్నదా ప్రభావ, చెప్పుచున్న నాకు విలుచున్న మీ ప్రేమలను ఆయన ఈ పరిశుద్ధ శక్తి అనుగ్రహించండి. ఆయన ఈ తల్లి వాక్యంలో ఉన్నటువంటి సారాంశము ప్రభావ మాకు బయలుపరచండి. ఈ మాటలు ఎన్నటికీ గతించండి. భూమి ఆకాశం గతించిన కానీ ఆ మాటలు ఎదుగు కూడా గతించబడి మాట్లాడుతున్నాము. దేవాలయంలో ఈ మాటలు మేము బ్రతికిస్తాయి. ఈ మాటలు సత్యమే. అలాగే ప్రభావ ఈ వాక్యం మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే చదువు ఆకాశంలో భూమిని గతించినా కానీ నా మాటలు ఎంత మాత్రమో గతిపోవు. అయితే ఆ దినముల గురించి ఆ గడియల గురించి తండ్రి మాత్రమే ఎరుగు. అంటే ఇప్పుడు చూసినట్లయితే వాక్యము భూమి ఆకాశం గతించిపోయినా కానీ మా మాటలు మాత్రమే గతించుకోవాలి. దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాడో అన్నీ కూడా నెరవేర్చాలి. అన్నీ కూడా నెరవేరు. ఇంకా ఈ రాకడ అనేది ఇంకా జరగలేదు కాబట్టి మాట్లాడాలి. భూమి ఆకాశం గతించిపోతాడంటే దేవుని మాటలు మాత్రము గతించుకుంటుంది. అబ్రహాముకు దేవుడు నిబంధన చేసేవాడు. చేసినప్పుడు ఆయన చేసిన ప్రతిదీ నెరవేరిందా లేదా? నేను కుమారుని ఇస్తానని 99 సంవత్సరాలు గతించిపోయినా కానీ దేవుని మాట ఎన్నటికీ వ్యర్థం. దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడినా ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము మారుమనసు లేనప్పుడు, మనం అభిమాని వాళ్ళు ఎదుట వాళ్ళకి ద్వేషించినప్పుడు, దూషింపబడినప్పుడు దేవుడు మనల్ని ఆదరించడానికి ఎలాగా ఆయన స్వరక్త నుంచి మనల్ని పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. మనకి భయం అనేది మనుషులకి భయపడవలసిన అవసరం లేదు. దేవుడి సొత్తు అయినప్పుడు మనుషులకి భయపడవలసిన అవసరం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుకు వచ్చింది కనుక దేవుడి మాట రక్షించుకోగా ఈ మాట ఉపయోగపడుతుందా? పాపులు రక్షించడానికి ఆయన ఇచ్చాడు, రక్షించాడు. ఆ రాజ్యాన్ని సంపాదించడానికి మనం ఎవరైతే యేసుక్రీస్తును ఉంటామో వారిని ఆయన రాజ్యంలో వారికి స్వార్థంగా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఒక ఎకరం సంపాదించారనుకోండి, అది ఎవరి కోసం? మన కోసమే. కాబట్టి మనకి రాజ్యం సంపాదించాడు, నీతి రాజ్యంగా సంపాదించాడు. మామూలు లోకం కాదు, లోకం మంచిది కాదు. లోకంలో మనుషులు కూడా మంచివాడు కాదు. ఇప్పుడే ఒక మాట మాట్లాడతాను, ఒకసారి ఒక మాట మాట్లాడతాను, ఇప్పుడే అంటాం, ఇప్పుడే అంటే అంటాం. కానీ దేవుని మాటలు మాత్రము అబద్ధము కాదు, గతించిపోయే మాట కాదు. కాబట్టి మనము ఏ నమ్మాలి? దేవుని మాటలు మాత్రమే నమ్మాలి. మనుషులను నమ్ముట కంటే ఏవో వారు నమ్ముట ధైర్యంటారు. మంచిగా మాట్లాడతారు, తర్వాత వెంటనే మన మాటలు మనకే అర్థం. కాబట్టి మనుషులు నమ్ముతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు దేవుడి వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారు. కనుక హృదయాంతరాలను పరిశీలన చేసి వాళ్ళు ఎవరు? అటువంటి దేవుని ఆత్మ మనకి కలిగి ఉన్నప్పుడు మనం కూడా పరిశీలన చేసుకొని ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో కొన్ని విషయాలు జరుగుతుంది కదా. మన నోటి కొట్టుకుంటారు. అందుకని అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఎవరు కాదు దేవుడు చెప్తాడు. కనుక దేవుని మాటలు గ్రహించాలి. ఏమా? ఫిబ్రవరి రాసిన 4:12
ఎలాగైతేను వాడిగా ఉండి ప్రాణాత్మలను చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యము సజీవమైంది. ఎందుకంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని సాధారణంగా దేవుడు వేసేది చెప్పారు. దేవుని వాక్యము మన హృదయం మారాలంటే దేవుని వాక్యం కావాలి. మన స్వస్థత పొందాలంటే దేవుని వాక్యము వినాలి. మన కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండాలంటే దేవుని వాక్యము వినాలి. అది మనకు హృదయింపబడాలి. లూదియా హృదయం తెరవబడింది, దేవుని వాక్యం విన్నది. ఆమె కుటుంబం మారవలసి పొందారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు మనం దేవుని వాక్యం వింటే, విన్నా చదివినా, సేవకులు చెప్పినా, ఎవరు చెప్పినా, పరిశుద్ధాత్మ తండ్రి వారిలో ఉండి మాట్లాడినప్పుడు ఆ వాక్యం మనం పట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకుంటారు? పరిశుద్ధాత్మ తండ్రి చెప్పేవారిలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనం పట్టుకుంటారు. పరిశుద్ధాత్మలు లేకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడితే అవి మనం మనల్ని పట్టుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు పేతురు చేప పట్టుకునేవాడైనా, తొందరపాటు కలిగినాడు, చదువులేదు, ఏం లేదు. మరి పేతురులో ఎవరు ప్రవేశించారు? పరిశుద్ధాత్మ శక్తి ఆవరించింది కనుక 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఎంత బాగా బైబిల్ చదివినా, బైబిల్ ట్రైనింగ్ అయినా ఈ మాట ఎవరో ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మళ్ళీ ఎవరు కూడా ఆ పరిశుద్ధాత్మ లేకపోతే ఈ మాట మనకి రావు. కనుక దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గం. 2 అంచుల వాడిగల ఖడ్గం అంటే మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న పగ, ఇవన్నీ కూడా నరికి పారేస్తుంది దేవుని వాక్యం. ఏది అది మనం పట్టుకుంటే మనలో పనిచేస్తే పని చేయకపోతే ఇంకా అలాగే ఉంటాం. ఇంకా ఈ మనలో కూడా తొలగిపోవాలి. ప్రియమైన దేవుని ఉంటారా, దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గం వంటిది. తర్వాత ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను వివరించినంత మట్టుకు కూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. ఏం శోధిస్తుంది? మనకు బీపీ వస్తుంది, శరీరం అంత శుద్ధ అయిపోతుంది. ఆ బీపీ వేసుకుంటే లేదని మనం లేకపోతే ఇప్పుడు దేవుని వాక్యము శరీరంలో, మూలుగుల్లో, ఎముకల్లో, కండరముల్లో సమస్తము కోరుతుందంట దేవుని వాక్యం. అర్థమైందమ్మా? మూలుగులు, ఎముకలు, కండరములు సమస్తం వాక్యం దూరి శరీరంలోనే కాకుండా హృదయంలో మనకు ఎన్ని తలంపులు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఈ ఆలోచనలన్నీ పోవాలంటే ఈ తలంపులోకి ఏం రావాలి? దేవుని వాక్యం రావాలి. దేవుని వాక్యం చదివినప్పుడు మనకి ఏమవుతుందంట? ప్రాణాత్మలను, మూలుగులను, ఎముకలను, కండరములను సమస్తమును స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది. అది కాకుండా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా కడిగేసి, వాక్యం కడిగేసి మన హృదయము శుద్ధి చేద్దాం. వాక్యం అంటే మనం చదువులేదు, మేము ఎలా చదువుకోవడం ఎలాగ అర్థమవుతుందంటే చదువు అక్కర్లేదమ్మ. పేతురు గారు ఏం చదువుకోలేదు, ఆయన చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకునేవాడు. అపోస్తలుడైన పౌలు హింసించేవాడు క్రైస్తవులు.
బైబిల్ ట్రైనింగ్ ఏమిటంటే ఏమీ అవ్వలేదు. దేవుని ఆత్మ పట్టుకుంటాయి కనుక అపోస్తలుడైన పౌలు సౌలుని పౌలుగా మార్చి నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడని చెప్పి, కాబట్టి సౌలుని పౌలుగా మార్చిన దేవుడి దినాన్ని మనల్ని కూడా మారుస్తాడు ఆయన. ప్రియమైన దేవుడు వింటారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి. ఆయన ఆశ్చర్యకరుడు అంటే మన జీవితంలో ఏదైతే జరగదని మనం అనుకుంటామో దాన్ని జరిగించగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఒకప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి నా బ్రతికిందేనా, నేను పాత్రలో చచ్చిపోతాను అని అనుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు దేవుడు తన వాక్యం చేత వారిని బలపరిచి వారిని బ్రతికించి తన వాక్యం చేత వాక్యం అనే మేత పెడతాడంట, మనకి శిక్ష అనే మేత పెడతాడంట, మనకి పెట్టి మనలను మరలా తన వైపు తిప్పి మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపడతాడు. మన హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా పోతాయంట. అందుకే రెండంచుల వాడి గల కట్ట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 33:4 కీర్తన 33:4 చూసామా, యెహోవా మాటలు యథార్థమైనవి, ఆయన చేయనంతయు నమ్మకమైనది. దేవుడి మాటలు మాత్రమే యథార్థమైనవి, మనుషుల మాటలు యథార్థం కాదు. అది చెప్పినప్పుడు చాలా తీరుగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, నమ్మకంగా ఉంటాయి, మన మోసంలో ముంచేస్తాయి, మళ్ళీ గాల్లో ఎక్కడేసి కింద పడాలి. కానీ దేవుని మాటలు మాత్రం ఆయన ఇంటి మాటలు చెప్పడైనా మనము అడిగేస్తూ ఉంటాం కదా, ప్రార్థన చేసుకున్నప్పుడు మన స్మోత్రియాన్ని అడిగేస్తాము, చెప్పాడు ఇది అచ్చేతను అందించేస్తాడు. కానీ ఆయన నమ్మకమైన వాడు కనుక మనకి ఏది అవసరమో దానినే ఆయన ఇస్తూ ఉంటాడు. సూర్యమి జనరాలు అడగలేదు నా కుమారుని ఇమ్మని, అక్కడ అదే అవసరం ఉంది కాబట్టి ఆమె ఇంటికి భోజనం చేసి ఆ ఎలిషా భక్తుల్లో ఉండి దేవుడు మాట్లాడాడు, మరలా నీకు కౌలుగా పెట్టాడు. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. కానీ అవసరం లేని అవసరం అన్నీ అడిగేస్తాం కదా, ఆయన కలగకుండా ఉంటాడు. కానీ ఏది ఇవ్వాలో అదే ఇస్తూ ఉంటాడు కదమ్మా, ఏది ఇవ్వాలో అదే ఇస్తాం. మనకు అవసరం ఏది అయినా ఇవ్వడు, మన అవసరం ఏది కూడా అడిగేస్తాం. మోకరించిన కాంచి ఏ ప్రార్థన చేయాలో తెలియదు. అందుకే నేను రాసుకున్నాను సరే, ఎందుకంటే మోకరించి కడుపుకుంటే కృష్ణుడైన అపవాది మనం కలపెట్టాము. ఏ ప్రార్థన చేయాలో తెలియదు, దెబ్బతింటాం అలా ఏదో మన ఇష్టం ప్రార్థన చేశాను. అది మన ప్రార్థన, ఆ ప్రార్థన నా ఎవరికి తిరిగి వచ్చింది కాదు. ఎందుకంటే ఎదుగు పనికిరాని మాట్లాడితే మన దగ్గర ఉంటాయి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి లోపం వలె వెళ్ళి ఆయన సన్నిధి నుండి తిరిగి మరలా మన ప్రార్థనకు జవాబు రావాలి. ఇప్పుడు వర్షం వస్తుందంటే ఆకాశంలో ఉంటాయి రెండు భూమి మీద నుంచి వస్తాయా, భూమిలో ఉన్నటువంటి ఆవిరంతా పైకి వెళ్ళి దాని సమయం వచ్చినప్పుడు మనకు వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు దేవుడు. అంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుని దగ్గర నుంచి సమాధానం మనకి వస్తుంది. ఎలాగో దగ్గరే ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు, భూమి తడిసినప్పుడు విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము ఇస్తాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడే ఆ ప్రార్థనకు జవాబు మనకి దయచేస్తూ ఉంటాడు. ఆశ్చర్యపడ్డా నువ్వు కూర్చునే నువ్వు దేవుని అడిగి యథార్థముగా నువ్వు నీ మనసులో నీ తలంపులు అనుకున్నప్పుడు అవి నెరవేరిపోతూ ఉంటాయి. అయ్యో నేను ఏమీ అనుకోలేదమ్మా, నేను నాకు అనుకున్నాను దేవుడి దగ్గర, దేవుడు కార్యాలు నెరవేర్చాడమ్మా అని సాక్ష్యం మనలో నుండి బయటకు వస్తుంది. నీ సాక్ష్యం
నీ మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన విశ్వాసం బలపరిచేవారుగా ఉండాలి, కానీ విశ్వాసం పడగొట్టేవాడుగా చెడగొట్టేవాడుగా మనము ఉండకూడదు. మన నోటి మాటలు మధురంగా ఉండాలి. అందుకే మీరు స్వస్థ బుద్ధి గలవారే. అంటే మన బుద్ధి మంచిదైతే మన మాట యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి అంటారు. చదువుతాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆ శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకోడు. ఆ శతాధిపతి, ప్రభువా, కాను నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడి మాట మాట్లాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. ఎందుకు? ఆయన మాటలో స్వస్థత, ఆయన భూమిలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత. వస్త్రపు చెంగు పుట్టిన మరి 18 సంవత్సరాల నుండి రక్తస్రావం తగ్గిపోయేందుకు ఆయన వస్త్రములో స్వస్థత. అందుకే లోకంలో ఉన్నటువంటి దైవ్యులు గొప్ప గొప్ప దైవ్యులు ఉన్నారు. అధికారం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. కొందరికి దెయ్యములను వెళ్ళగొట్టే వాళ్ళు ఉంటారు, కొందరికి మరి రోగులను స్వస్థపరిచే వాళ్ళు ఉంటారు, కొందరికి ప్రవచన వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళు వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడి. కొంతమందికి మనం కష్ట సుఖాలు చెప్పుకుంటాము. చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని మంచి మాటలు చెప్తారు. అప్పుడు దాకా మనం బలహీన పడిపోతూ ఉంటాం. కానీ కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు మనము బలపడుతూ ఉంటాం. మాటలోనే ఉంటుంది. మాట మాత్రం సెలవిస్తే ఆ దాసుడు స్వస్థపడుతుంది. ఇంకా ఎవరికైనా ఏదో కడుపులో మా బాధ ఎవరికైనా చెప్పుకుంటూ పోతుంది కదండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మంచి మాటలు చెప్పుకోవాలి. పొలాలు వేసి కలగకూడదు. కలహము రేపు వారిని ఉండకూడదు. సమాధానపరచువారి ఉండాలి. సమాధానం గొప్పది. నెమ్మది ఉండాలి. దేవుడి పిల్లలు అవ్వాలి అంటే మనలో సమాధానం ఉండాలి. మన వయసు పెరిగి కొద్దీ మన మాటలో స్వస్థత ఉండాలి. మన నడక సరిగ్గా ఉండాలి. ప్రియమైన దేవుడు ఉన్నారా? మాట మాత్రం సెలవిస్తున్న దాసుడు స్వస్థపడతాడు. నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను యోగ్యులను కాదు అని అంటున్నాను. ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలులో కూడా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. మన క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనలో విశ్వాసం కనుగొలేకపోతున్నాం. కానీ క్రైస్తవ కుటుంబాల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప వారు వాళ్ళు దేవుడిని నమ్మి వారి నమ్మకంలో అనేకమైన స్వస్థతలు పొందుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుడి పిల్లలారా, లూకాసు సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. లూకాసు సువార్త 8వ అధ్యాయము కాదు, లూకాసు సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. లేదా సరే ఒక మాట చదువుతున్నాను. లూకాసు సువార్త 8వ అధ్యాయం 55. అప్పుడు ఆయన ఆమె భోజనం పెట్టడం ఆజ్ఞాపించారు. ఆమె తల్లిదండ్రులు అంతటా ఆయన తల్లిదండ్రులు ఎవరికీ చెప్పవద్దని వాళ్ళకి ఆజ్ఞాపించారు. సరే సరే, అదే దేవుని మాట చనిపోయిన వారిని సైతము బ్రతికిస్తారంట. దేవుని మాట చనిపోయిన వారిని సైతము బ్రతికిస్తారంట. ఇప్పుడు ఈమె ఏసీ వచ్చి
వెంటనే ఆమె లేచింది. కాబట్టి దేవుడి మాటలో ఎంత గొప్పతనం ఉందో చూసారండి. మనల్ని ఎన్నట్టు లేపుతారా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చాడు. వెళ్ళి ఎవరికైనా బాగుంటే మీరు రోజు ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థనలో స్వస్థపడుతుంది. ఏరియా మనకి స్వభావం కలవాడి 3.5 సంవత్సరంలో వర్షపోవద్దని ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షమో కురవలేదు. మరలా ఆ విషయం ఏరియా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశంలో వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. కనుక మనుషులమైన మనకి అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ దేవుని మనం అనుకుంటానికి సరిపోదు. కాబట్టి దేవుని మాట చనిపోయిన వారిని సైతము బ్రతికించే మాట. తర్వాత మత్తయి సువార్త 11:28 వచ్చింది. మత్తయి సువార్త ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగేస్తాను. ఈ లోకంలో ఆయన ఎన్ని సంవత్సరాలు గతించిపోయిన దేవుని యొక్క లేకపోతే మనకి నెమ్మది ఉండో విశ్రాంతి ఉండో ఏమీ ఉండదు. మన హృదయంలో మరి మంచితనం అనేది ఉండదు. మన కష్టాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మన మీద నుంచి ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా మన కష్టాలు తీరవు. కానీ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగించేస్తాను అంటాడు. అంటే మేము దేవుని దగ్గర లేమా, మేము దేవుడితో మా మనసులో లేడా దేవుడు అనేది మీరు అనుకుంటున్నారు. మరి ఎందుకు ప్రభు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగించేస్తాను అంటున్నాడు. మనం ఆయనకి దూరంగా ఉంటున్నాం. మనమే కూడా చాలామంది అంటారు, ఆ దేవుడు నా ప్రార్థన ఆడుకుంటానండి, నేను ప్రార్థన చేయను, నేను చేయను, మీరు చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. అది ప్రతి వారు ప్రార్థన ఆడుకుంటారు కదా. దేవుడు ఉన్నది నువ్వు ఎప్పుడు చేతులు సాగి నాకు మొరపెడతావా అని ఆయన చూస్తున్నాడు. అమ్మాయి ఎప్పుడు ప్రార్థించాలి. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు. ఎందుకంటే దేవుడు మన కొరకు చనిపోయాడు, శిలువ వేయబడ్డాడు, శ్రమ పడ్డాడు. మనం నశించిపోవాలని ఎంత మాత్రం కూడా ఆయనకి ఇష్టమో లేదు. అందుకే కదా ఆయన అంతా గాయపరచబడ్డాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరినీ రక్షించుకుంటానికి ఆయన ఎన్నో శ్రమలు అనిపించాడు. మనం నశించిపోవాలని ఎంత మాత్రం దేవునికి ఇష్టమో లేదు. మనకు సరిపోవాలని కూడా ఆయనకి ఇష్టం లేదు. మరణిస్తే మన్ను నిన్ను స్తుతించిన నేను బ్రతికి నుండి నిన్ను స్తుతించి నీ యొక్క క్రియలను సాక్షి రూపంలో నేను చెప్పుకుంటానికి దేవుడు అంత భక్తుడైన రాజు దేవుడితో చెప్పుకున్నాడు. ప్రభువా నన్ను బ్రతికించు, నా ప్రార్థన నన్ను స్వస్థపరచు, శత్రువులు నా మీద వేస్తున్నారు ప్రభువా, వారిని గర్తించి బుద్ధి చెప్పమని దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్క విషయాన్ని దేవుడి సన్నిధిలో దావీదు అంత గొప్ప మహారాజు. ఆయనకి ఏమీ లోటు లేదు, భార్య లోటు లేదు, ధనం లోటు లేదు, డబ్బు లోటు లేదు, ఏం లేదు. మరి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఎందుకు అంత పరుపు తేలిపోయినాక కన్నీరు కార్చేవాడు? ఏం అవసరం? ఏమైనా అవసరం? ఏమైనా పొదువా? రాజుతో దెబ్బల పొదువా? అయితే ఎల్లప్పుడూ కూడా ఆయన మోకాలు భూమి మీద నుంచి మరి ఎందుకు అంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు? ఆయన తగ్గింపు స్వభావం. దావీదు పాపం చేశారు, కానీ ఆయన యొక్క తగ్గింపు స్వభావమే ఆయన్ని క్షమించగలిగి మరలా తిరిగి దేవుడే దావీదు నా యొక్క హృదయానుసారం చెప్పుకున్నాడని మనము కూడా తగ్గింపు స్వభావంతో బైబిల్ చదువుతాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం. మనకంటే గొప్పలు ఎవరు వాక్యం చెప్పాలంటే, కానీ తగ్గింపు స్వభావం మాత్రము లేదు. తగ్గింపు స్వభావం లేకపోతే దావీదు రాజు తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోవడం మనమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెమట రక్తం
బిందువులుగా మారినంతగా ఆయన ప్రార్థన చేశాడు మన కోసం. మన అభిమైన ఒకరి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? చెయ్యాలి ప్రార్థన. నువ్వు చేస్తున్నావా అక్క నన్ను అడుగుతారు. నేను చెప్తున్నాను కానీ నువ్వు చేస్తాను. నేను చేస్తాను, రోజు చేత ఉంటాను. అందరూ పడుకున్నాను. ఫోన్ ఉంది కదా, ఫోన్లో ప్రార్థన వస్తుంది వచ్చేది. చచ్చిపోయిన వాళ్ళు పెడతారన్నమాట. అటువంటి మనుషులకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మంచి మంచి సాక్ష్యాలతోటి బ్రతుకుతారు. సంఘాలతో కూడా ప్రార్థన చేస్తారు. గ్రూపులో చాలామంది ఉంటారు. ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి మూడు సాక్ష్యాలు వస్తాయి రోజు రోజుకి చేసి అలాగా చెయ్యాలి కూడా నేను కోరుకున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరి కోసం వాళ్ళే, ఎవరి సంవత్సరాల కోసం వాళ్ళే, ఎవరి పిల్లల కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మనకి తీర్పు తీస్తాడైనా మనం ఇతరులకు తీర్పు తీర్చుకోవాలి. తీర్పు తీర్చు మనుషులని ఎవరైనా సరే మనుషులకి తీర్పు తీర్చగలము కుదరదు. దేవుడే తీర్పు తీర్చుకోవాలి. మంచిదాన్ని కాదు, చెడ్డదాన్ని అలాంటి దాన్ని ఇలాంటి ఈ పక్కన ఉన్న వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యకపోతే, ఆ మనిషి నశించిపోతే ఆమెను బట్టి నేను సాక్ష్యంలోనికి ఇదేంటమ్మా ఆ మనిషి అంత ఇష్టంసారంగా తిరుగుతూ ఉంటే దానికోసం అన్న ప్రార్థన చేయమన్నాడండి దేవుడు. అదేమన్నా చిన్న మాట ఇది రమ్మా చెప్పదు. ఏమన్నా పిల్లలు మారు ఊరుకోదు. దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రభువా ఆ బిడ్డను మార్చుతాను, ఆ బిడ్డను నీ బిడ్డగా చేయి ప్రభువా, నువ్వు మా కోసం శ్రమపడ్డావు కదా, సిలువ వేయబడ్డావు కదా, మేమేం చేయగలుగుతున్నాం? ఆ బిడ్డను మార్చుకోవు. ఎందుకంటే భారం మన మీద ఉన్నాడు కనుక, భారం మన మీద ఉన్నాడు కనుక మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాట రోమపత్రిక 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయం 9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన దేవుని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. దేవుడు నిజంగా మన కోసం చనిపోయాడు, ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు కనుక మనము కూడా ఈ శరీర సంబంధమైన మృతుతుల్యములో నుండి మనము కూడా యేసయ్య ఎలాగైతే లేచాడో మనము కూడా మన ఆత్మ దేవుడికి అప్పగించుకుని మన లోక సంబంధమైనటువంటి ఆత్మలో నుండి మనము బయటకు రావాలని పరిశుద్ధాత్మ తెలియజేయడాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభుత్వ దేవుడు పాపం క్షమించేవాడు దేవుడు, మనుషులు కాదు. మీరు ఎవరిని నమ్మాలి? దేవుడిని నమ్మాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎవరిని క్షమాపణ అడగాలి? దేవుడిని క్షమాపణ అడగాలి. ఆయన క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. ఒకవేళ మన దేవుడి మాట నమ్మకపోతే శిక్షిస్తే శిక్షించాలి. నేను అనేక మాటలు వారిని కొట్టి తిని కానీ వారు గ్రహింపలేదు అంటే మనకు అనేకమైన కష్టాలు వస్తున్నాయి కానీ మనం మారుతున్నాం అని ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాను. ప్రభుత్వ దేవుడు విన్నారా? మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. ఆయన దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు దేవుని మాటలైన ప్రవక్తలు వచనములైనను వ్యర్థము కాదు, ఖచ్చితంగా నెరవేరాలి. దేవుని మాటలు నెరవేరాలి. ఇదినాన్ని మనం ఎన్ని మాటలు దేవుని మాటలు ఎలాంటి అని చెప్పుకున్నాం? దేవుని మాటలు గద్దింపని మాటలు, దేవుని మాటలు నమ్మదగిన మాటలు, దేవుని మాటలు రెండంచుల కట్టుముల వంటి, దేవుని మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు దేవుని వాక్యం నా పాత్రలకు దేవుని మాటలు స్వస్థపరిచే మాటలు, దేవుని మాటలు చనిపోయిన వారిని సైతం బ్రతికించే
వచ్చే మాట. దేవుని మాటలో దేవుని వాక్యము మనకి శాంతిని, సమాధానాన్ని, సమస్తము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త తిన్నారని రాయబడుతుందండి. మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ విశ్రాంతి మనకు కావాలని అనుకుంటే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనే ప్రతిఫలిస్తూ ఉంటుంది. దేవుడి ఈ దినము మనం చక్కని మాటలు మనం నేర్చుకున్నాం. మనం వాక్యం చెప్పినప్పుడు ఏదో ఒక మాట మనం నేర్చుకోవాలి, పట్టుకోవాలి, అనుసరించాలి. దాన్ని బట్టి అప్పుడు ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఈ లోకంలో ఈ శ్రమలో, సోదరులు, కష్టాలు ఇవన్నీ చూసుకున్నట్టు సరిపోవాలనుకుంటారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుడి వాక్యం ఉండేటప్పటికి మన సమస్త ఎముకల్లో, మూడుల్లో, కండలలో, హృదయంలో ప్రవేశించినప్పుడు మనల్ని ఎంత మాత్రం కూడా నశింపలేముందో, చచ్చిపోలేముందో దేవుడి వాక్యం. ఒకవేళ శరీర రోగంతో కానీ ఏ రోగంతో మనం మరణాంచిత పెట్టిపోయినా కానీ సమాధిలో నుండి ప్రాణములు లేవనెత్తి వాడను నేనే. సమయం అయితే చనిపోతాం. అది జనన మరణం మన చేతిలో. సమయం కాకుండా మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మనల్ని దురాత్మలు వంగదీసేసినప్పటికీ కూడా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కొద్ది మాటలు దేవుని గురించి ఆశించి మన హృదయంలో భద్రపరచుకున్నాక ఈ వాక్యం మనం బ్రతికించుకున్నాక వాక్యం గురించి కొయ్య రత్నకుమారి గారికి స్త్రీ సమాజం గురించి ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాం. అలాగే స్త్రీల పరిచయం నిమిత్తము దానికి పట్టుకున్నాం. ప్రత్యేక పాట ఒక పలుకు చరణం పాడవలసిందిగా మనం చేస్తున్నాం. విలువేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. విలువేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేదయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేదయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. అందరూ లేచినప్పుడు పట్టుకు ప్రార్థన పూజ గారు ప్రార్థన చేస్తారు. పలహారు ముగింపు వాళ్ళకి కనుగొంటాము. ముగింపు ఆలోచన ప్రార్థన పూజ గారు చేస్తారు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయన పరమగల వందాశీర్వదించడం స్తోత్రం ప్రభా. గొప్ప దేవాచార్య దేవని వందనాలు. గురాలు ఈ శుక్రవారం ఈ సమయం వరకు
మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడి ఈ సాయంకాల సమయంలో ప్రభా సన్నిధిలో మోకరించి నేను స్థుతించడానికి గణపరచడానికి సమయం చేయండి ఎవరికి వందనాలు నాయన విశ్వాసం ప్రభా సంఘాన్ని సంఘటనలందరినీ ఆశిస్తుంది ఆశీర్వదించిన ప్రభా మీ ప్రత్యక్షాలు మన లోపల జీవించడానికి ప్రతినంత కాలంలో స్థుతించే భాగ్యం మాకు ఆనందం చేయండి నాయన విశ్వాసం ప్రభా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నేను స్థుతిస్తున్నాను ప్రభా గణపడుతున్నాను ప్రభా నాయన ప్రభా ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసే భాగ్యం దయచే ప్రభా వచ్చిన బిడ్డలందరూ నా తండ్రి వాక్యం విశ్వాసంతో ప్రార్థన చేసే భాగ్యం దయచే ప్రభా ఈ ప్రభాని ప్రభా నాయన పాటలు వాక్యం తండ్రి నాయన నాయన సగవంతులు కూడా నువ్వు వారిని కాపాడుకుంటూ వందనాలు ప్రభా వినిన వాక్యం వ్యర్థంగా విడిచిపెట్టకుండా ఎన్న వాక్యం హృదయంలో భద్రపరచుకుంటారు సహాయం చేయండి ప్రతి బిడ్డను జీవించండి ఆశ్రయించండి ప్రభా సంఘ బిడ్డలను జ్ఞాపకంలో జీవించండి ఆయన అనారోగ్యమైన బిడ్డలు ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డను కూడా ముందుకి స్వచ్ఛపరచు ప్రభా అలాగే తండ్రి వృద్ధులు ఉన్నారు ఆయన వృద్ధులు తండ్రి ఆరోగ్యం దయచేసి సాగుతుంది ప్రభా నా తండ్రి గర్భం కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు ప్రభా వారి గర్భం తెరవని ప్రభా సంఘం దయచేసి ప్రభా నాయన నా తండ్రిని గృహపడి నాకు క్షేమపడ లోపల జీవించండి ప్రభా నీకు వేరు కాబట్టి మేము ఏమీ చేయలేము ప్రభా నాయన నీ గృహపడితే మేము ఏమీ చేయలేము ప్రభా నా యొక్క మీరు మీ అందు నా మాటలు కూడా నేను జీవని ఎలా మీరు ఏది ఇష్టమాడు కూడా అది మీకు ఇచ్చే దేవుడు ప్రభా విశ్వాసంతో అడిగే ప్రతి ప్రార్థన దేవుడు ప్రభా నాయనప్పుడు విన్నవాక్యం ప్రతి పెట్టుకున్న వృత్తిలో భక్తపరచుకున్న సహాయం చేయండి నాయన నాన్న ఎవరు నా సామాన్లు ఎత్తుకోకుండా ప్రభా వాక్యం ప్రకారంగా నేను తండ్రి మా బ్రతుకు సరిచిది ఉన్న సహాయం చేయ ప్రభా ప్రతి బిడ్డను కూడా చెప్పడం ప్రభా లోకంలో జీవించినంత కాలం కూడా ఈ పాదం దగ్గర మొదలు పెట్టుకోవడానికి సహాయం చేయండి ఆయన ఈ వందనాలు ప్రభా ఈ ప్రేమిక మధ్య లోకంలో తండ్రి ఆయన అనేక మంది ఈ దినాలు చూడడం వారు ఉన్నారు మమ్మల్ని అయితే ప్రభా సజీవులుగా వచ్చింది ఎవరికి వందనాలు ప్రభా విదేశాల్లో ఉన్న పిల్లల్ని ఆకర్షించుకుని దేవించండి ఆశీర్వదించి ప్రభా ఆయన గ్రామంలో ప్రతి కుటుంబం జ్ఞాపకం ఆయన దేవించండి ఆశీర్వదించి ప్రభా అలాగే తండ్రి వచ్చించండి ఆయన గుర్తు సాధించారు ప్రభా అదే గొప్పదొద్దుగా ఆయన ప్రభా రాజు నాయన వాక్యం నా తండ్రి నాయన మీ సైనికులు ప్రభా పలహారం తీసుకొచ్చారు ప్రభా పలహారం పంచుతుండగా తిరుగుతుండగా ఆరోగ్యం చేసే సామర్థ్యం ప్రభా అక్కడ ఖర్చుకుంటే అతను ఎత్తుతూ తెచ్చే దేవుడు ప్రభా ఈ యొక్క భయభక్తులు ప్రభావం ఆశీర్వాదింపబడుతున్న ప్రభా మరి రాజు చేసే పని సహాయం చేయండి ఆయన చేసే వ్యాపార పనులకు సహాయం చేయండి సంవత్సరం ప్రభా ఆయన అభివృద్ధి చేయి ప్రభా ఆకువాడిగా తన కాలంలో పనులను చెట్టువని ఫలింపచేయండి ఆయన భర్త దీవించండి ఆశీర్వదించండి బిడ్డ ఉదయకాలం సాయంకాలం ప్రభా ఆయన ప్రయాణం చేయించండి ఎక్కడ నడిపించండి ప్రభా ఆయన మీరు సహాయం చేయండి ప్రభా ఆయన ప్రతి బిడ్డ కష్టపడుతున్నా కష్టం ఫలింపు చేయండి నడిచేసే పదార్థంలో మీరు సహాయం చేయండి వచ్చిన బిడ్డలందరూ ఒక్కొక్కరు జీవించి ఆచరించమని నగలేడని మనం పెట్టుకున్నాము తండ్రి పర్లోక మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి రాక నీ రాజ్యం వచ్చిన నీ సిద్ధంలో నిర్వహిస్తున్నప్పుడు మా ఇంటి నిర్మాణం తెచ్చి మా ఎల్లప్పనాలు చేసి చెప్తున్నాను మా ప్రశ్నించి మమ్మ సోదరులను త్యాగం కట్టించుకోండి రాజ్యం శక్తి మహిళ నిరంతరం ఏమైనా తండ్రి ఆ ప్రభు కృప దేవుడి ప్రేమ పరిశుద్ధాత్మ సావాసం కూడి వచ్చిన మనందరికీ మా సంఘం అందరికీ అందరూ పని ఆత్మతో నింపి మీరే సహాయం పొందుగాక ఆమె చేసినట్టు ప్రవేశం సంపూర్ణ విజయం కలుగుగాక ఆమె దేవుడు మనకు
అది ఎత్తే నిత్యంగా చూవడా నన్ను చూచువడా నిత్యంగా చూవడా పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించాను పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించాను కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యంగా చూవడా తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు తలపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువడా నిత్యంగా చూవడా పీఠమునై ఉండగాని కన్నులకు మరుగైనే నుండలేదయ్యా పీఠమునై ఉండగా